వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చును అని రాయబడింది. ఈ రాత్రి చాలా మంది ఇక్కడ దేవుని వాక్యం వినడానికి వచ్చారు. కొంతమంది వృక్షంలాగా ఎదుగుతూ ఉంటారు, కొంతమంది వృక్షంలాగా ఎదిగారు కూడా. వారి జీవితంలో అనేకమైన శోధనలు, సుడిగుండాలు, ఆటంకాలు, అవమానాలు, నిట్టూర్పులు, నిరాశలు వారి జీవితం మీద ప్రభావితమైనప్పుడు ఎదిగిన ఆ మనుషులు వృక్షంలాగా నరకబడి అలాగా కుప్పగూలిపోయి ఉంటారు. మనం అప్పుడప్పుడు దారిలో చూస్తూ ఉంటాం, అరే ఇక్కడ ఒక పెద్ద వృక్షం ఉండాలి, ఇక్కడ మహా పెద్ద ఒక మర్రి చెట్టు లాంటి వృక్షం ఒకటి ఉండాలి. ఇప్పుడు ఆ చెట్టు ఇక్కడ లేదు, ఎందుకంటే అది నరికి వేయబడినది. అందరూ అనుకుంటారు, అయ్యో నరికి వేయబడిన వృక్షము తిరిగి మళ్ళా బ్రతకడం సాధ్యమేనా? అవమానించబడి త్రోయబడిన ఈ జీవితం తిరిగి మరలా కట్టబడ్డం సాధ్యమేనా? అనగా సొమ్మసిల్లిపోయిన ఈ బ్రతుకు తిరిగి మరలా నిరాశ నిస్పృహల మధ్య దేవుని కొరకే జీవించడం సాధ్యమేనా? బాగా బ్రతికిన వీళ్ళు, బాగా జీవించిన వీళ్ళు, అన్ని విషయాలలో అభివృద్ధి పొందిన వీళ్ళు, వృక్షములాగా ఎదిగిన వీళ్ళు ఒక్కసారిగా నరకబడిన తరువాత వీరి జీవితం ఇక్కడ ఫలిస్తుందా? వీరి ఫలించడానికి ఆధారాలేమీ లేవే అని ప్రతి మనిషిని ఇంకొక మనిషి చూసినప్పుడు, ప్రతి జీవితాన్ని మరొక వ్యక్తి చూసినప్పుడు జాలి కలుగుతూ ఉంటుంది. ఈ రాత్రి ఇక్కడ చాలా మంది వృక్షములాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, నరకబడిన వాళ్ళు ఉన్నారు, త్రోయబడిన వాళ్ళు ఉన్నారు, అంతకంటే ఎక్కువగా విసర్జించబడిన వాళ్ళు కూడా ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు. దేవుని వాక్యం చెప్తుంది అనగా నాతో పాటు వాక్యం లెక్కలు చూద్దాం. దయచేసి యోబు గ్రంథము 19వ అధ్యాయం, యోబు గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. నలు దిశల ఆయన నన్ను విరుగుగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించును. నలు దిశల విరగొట్టబడిన వాళ్ళు, ఈ రాత్రి నలు దిశల విరగొట్టబడిన వాళ్ళు కూడా ఈ కూటానికి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఎక్కడ విరగొట్టబడ్డారు తెలుసా? తూర్పు వైపు నుండి ఒక శ్రమ, పడమర వైపు నుంచి ఒక శ్రమ, ఉత్తరం వైపు నుంచి మరొక శ్రమ, దక్షిణ వైపు నుంచి మరొక శ్రమ. నలు దిశల బాధలు కలిగి విరగొట్టబడిన వాళ్ళు ఇక్కడున్నారు. అంతకంటే ఎక్కువగా నలు దిశల పెళ్లగించబడి అనగా నాశనమైపోయిన జీవితాన్ని జీవించిన వాళ్ళు కూడా ఇక్కడున్నారు. నిరీక్షణాధారమే లేదు. వీరు తిరిగి మళ్ళా బ్రతుకుతారు, వీరి ఆశలు చిగురించబడతాయి, వీరి జీవితం కట్టబడుతున్నటువంటి ఆశలు లేకుండా ఇంకా నిరాశ నిస్పృహల మధ్య జీవిస్తున్న వాళ్ళు కూడా ఈ రాత్రి ఇక్కడ లేకపోలేదు. చాలా మంది వాక్యాన్ని అరుగుల మీద కూర్చొని వింటున్నారు, చాలా మంది చప్టాల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది ఆ యొక్క వీధి చివరిలో కూర్చొని వింటున్నారు. చాలా మంది ఇక్కడికి వస్తే ఏమవుతుందని ఆ యొక్క ఈది గుమ్మాల ముందు మంచాల మీద కూర్చొని వింటున్నారు, చాలా మంది డాబాల మీద కూర్చొని వింటున్నారు. నువ్వు ఎక్కడ చేరి వింటున్నా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ. నాతో పాటు చూడండి, అనగా యోబు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఈ రాత్రి దేవుడు నీకు ఆదరణ కలుగు చేయాలనుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుడు ఎక్కడైతే నువ్వు నిరీక్షణాధారం లేకుండా కూలిపోయావో, ఎక్కడైతే నీ జీవితం అంతా నలు దిశలో విరగొట్టబడ్డావో, ఎక్కడైతే నీ జీవితం అంతా సొమ్మసిల్లిపోయిందో, ఎక్కడైతే నీ జీవితంలో అనేక సార్లు సమస్తాన్ని కోల్పోయి శూన్యంలో నిలబడ్డావో, నిలబడిన నిన్ను ఈ రాత్రి దేవుడు దర్శించడానికి ఇక్కడికి దిగి వచ్చాడు. ఆమేన్. ఇక్కడికి దేవుడు దిగి వచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను పలుకుతున్న మాట, నా ఆదరణ నీకు చాలా తేలిగ్గా ఉందా? ఇది మనుషుని మాట కాదు, ఇది దేవుని ఆదరణతో కూడినటువంటి అభిషేకపుతో మాట. ఈ దేవుని అభిషేకపు మాట నీ జీవితాన్ని మార్చునుగాక. ఈ రాత్రి నీ తలంపులు మార్చునుగాక. నీ హృదయం ఉన్న ప్రతి విధమైనటువంటి గాయాలు కట్టబడునుగాక. భయపడుకో. ఈ రాత్రి దేవుని జీవితంలో ఒక అద్భుతాన్ని, ఓ ఆశ్చర్య కార్యాన్ని చేసి నిన్ను ఆశీర్వదించి పంపించబోతున్నాడు. ఒప్పుకున్నాడు. చప్పట్లు కొట్టండి ఏసే గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నువ్వు దీవించబడాలని, ఈ రాత్రి దేవుని ఉద్దేశం నలుదిశల విరగొట్టబడ్డ నీవు తిరిగి మరలా కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.
ఈ వాక్యంలో రాయబడింది అక్కడ, ఆయన నన్ను నలుదిశలా విరగొట్టబడగా అని రాయబడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్నని వేయని, నిన్ను విరగొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారిలో మొదట నీ రక్త సంబంధులు, 2 నీ స్నేహితులు, 3 నీ ఆప్తులు, 4 నువ్వు నమ్మిన వాళ్ళు. నలుదిశలా నీకు ఓటమే. నలుదిశ నీవు నిరాశను కలిగి జీవిస్తున్నావు. నలుదిశలు నీవు మోసగించబడిన వ్యక్తిగా ఉన్నావు. నలుదిశలు నీవు అనేక సార్లు సమస్తాన్ని కోల్పోయి శూన్యములో నిలబడి బ్రతుకుతున్నానయ్యా, నాది కూడా ఒక బ్రతుకేనా అని అనుకుంటున్నావు. భయపడుకో, దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చే ఆదరణ నువ్వు తేలిగ్గా తీసుకోవద్దు. దేవుడు నీతో పలుకుతున్న ఈ మాటను చాలా తక్కువగా నువ్వు అనాలోచన చేయకు. దేవుడి నీ జీవితంలో ఓ ఆలోచన కలిగి నిన్ను ఇక్కడ కూర్చొనిచ్చాడు. దేవుని ఉద్దేశం ఎంత గొప్పదో తెలుసా? నేను చెప్తున్నాను, దయచేసి గమనించండి, నాతో పాటు చూడండి ఒకసారి. అనగా యోబు గ్రంథం అనగా 16వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం నేనే చదువుతున్నాను, గమనించండి. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. ఈ రాత్రి ఎగతాళి చేయబడిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. నేను మరలా చెప్తున్నాను, గమనించండి. నలుదిశలా విరగొట్టబడిన వాళ్ళు ఈ కూటానికి వచ్చారు. నలుదిశలా మోసగించబడి అవమానించబడిన వాళ్ళు ఈ రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నారు. అంతకంటే ఎక్కువగా ఎగతాళి చేయబడిన జీవితాలు కూడా ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్నారు. నిన్నెంతమంది ఎగతాళి చేశారు? దేవుని వాక్యం చెప్తుంది అక్కడ, నా స్నేహితుల దృష్టికి నేను ఎగతాళి చేయబడే వారుగా ఉన్నాను. రాత్రి నీ జీవితం ఎగతాళిగా మారిపోయింది. నేను చూసిన వాళ్ళందరూ, ఓ ఇతనిది ఒక జీవితమేనా, వీళ్ళది ఒక జీవితమేనా, వీళ్ళు బ్రతుకుతున్నారన్న మాటే గాని ఎందుకు బ్రతుకుతున్నారో అర్థము గాని బ్రతుకని చాలా మంది దృష్టికి నువ్వు ఒక ఎగతాళి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావు. భయపడుకో, దేవుని ప్రేమ ఈ రాత్రి నిన్ను విడిచిపోదు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, అనగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ రాత్రి దేవుని శాశ్వతమైన ప్రేమ నిన్ను ఏర్పాటు చేసుకున్నది. ఈ రాత్రి దేవుని శాశ్వతమైన ప్రేమ నిన్ను వెతుకుతూ ఉంది. ఈ రాత్రి దేవుని శాశ్వతమైన ప్రేమ ఎగతాళి చేయబడుతున్న నీ కొరకై ఆలోచిస్తుంది. దేవుని ప్రేమ ఈ రాత్రి నిన్ను వెతుకుతుంది బిడ్డ. చాలా సార్లు మనుషుల్ని గాయపరిచినప్పుడు, వారు ఎగతాళి చేయబడినప్పుడు, వారి చుట్టూ అందరూ ఉన్న సమస్తం వారికి శూన్యంగా కనబడుతుంది. ఎందుకంటే ఎగతాళి చేయబడిన వారి జీవితం ఎంత లోతుగా గాయపరచబడుతుందో ఎగతాళి చేయబడిన వారికి మాత్రమే అర్థం అవుతుంది. ఆమేన్. ఇంకెవరికి అర్థం కాదు. Nobody cannot understand what you will face the problem and against to the people. ఎవరి ద్వారా అయితే నీ జీవితము ఎగతాళి చేయబడిందో దేవుని యొక్క ఉద్దేశం వారి ఎదుట నీ జీవితాన్ని రాత్రి దేవుడు కట్టబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. నా యేసు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. ఆయన కట్టాడు అంటే మళ్ళెవరూ తిరిగి మరలా పడగొట్టలేరు. ఆయన తెరిచగా, అనగా ఆయన నీ జీవితంలో ద్వారం తెరిస్తే మరెవరూ మూయలేరు. ఆయన జీవితంలో ఆశీర్వాదపు ఊటను, ఆశీర్వాదపు తలుపులను, ఆశీర్వాదపు జల్లులు నీ జీవితంలో కురిపిస్తే మరెవరు నేను ఎడారి భూమిగా మార్చలేరు. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. ఈ రాత్రి నువ్వు ఎగతాళి చేయబడుతున్నావా? భయపడుకు. ఒకవేళ నలుదిశలు విరగొట్టబడ్డావా? నువ్వు కృంగిపోవద్దు. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. నాతో పాటు చూడండి. యోబు గ్రంథం అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. యోబు గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. ఎగతాళి చేయువారు నా యొద్దకు చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నవి. చాలా మంది కళ్ళెదురుగా ఏం కనబడుతుందంటే, గత కాలంలో ఎక్కడెక్కడైతే నిన్ను అవమానపరచడమే కాదు, నీతో తగాదా పడ్డారో, ఎక్కడైతే నిన్ను తిరస్కరించారో, ఎక్కడైతే నీ మీద తగాదాబడి చాలా సార్లు నువ్వు బ్రతుకుండగానే చస్తే బాగుండని కోరుకున్నారో, వారి మీద దేవుని కోపం ఈ రాత్రి దిగి రావడానికి కాదు నిన్ను బతికించింది. మీకు ఒక మాట చెప్తాను నేను, దయచేసి నాతో పాటు చాలా జాగ్రత్తగా గమనించాలని కోరుకుంటున్నాను. దావీదు బర్జిల్ అనేటువంటి ఒక ప్రాంతానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతడు చాలా మూర్ఖుడు, చాలా కఠినుడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆ వ్యక్తి అనగా ఆ మూర్ఖుడైనటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా దావీదును తిట్టాడు. దావీదును తిట్టాడు. ఎంతగా దూషించాడంటే అంతగా దూషించాడు. నాబోతు ఎంతగా దూషించాడంటే అంతగా దూషించాడు. విచిత్రమైన మాట ఏంటంటే ఆయన సతీమణి దావీదును ప్రేమించి గౌరవించి, అయ్యా నా భర్త మూర్ఖుడు, తెలుసో తెలియక మాట్లాడాడు, అతను నీకు ఆహారాన్ని నీళ్లను పంపించనన్నాడు, నువ్వు భయపడవద్దు, నేను నీకు ఆహారాన్ని పంపిస్తానని ఆ యొక్క మహాసాధ్వి ఆ యొక్క ఆహారాన్ని దావీదుకు పంపించింది. అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు ఆ యొక్క మనిషి దూషించిన మాటలన్నీ విని దేవునికి అప్పగించాడు. జరిగిన అద్భుతం ఏంటంటే ఆ మరునాడే దావీదు యొక్క ఎవరినైతే దావీదుని ఎవరైతే దూషించారో ఆ వ్యక్తి అక్కడికక్కడికే పడి చచ్చాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ భయం కలిగింది, పడి చనిపోయాడు. సరే, ఇలా రోజులు జరిగిపోయాయి. దావీదు అంతఃపురంకి చేర్చబడ్డాడు. అరణ్యంలో ఉన్న దావీదు అంతఃపురంలోకి చేర్చబడ్డాడు. అంతఃపురంలోకి చేర్చబడిన తరువాత షిమి అనేటువంటి ఒక వ్యక్తి దావీదుకి ఎదురుపడి చీ కుక్క, చీ పో, చీ పో అని దావీదుని ఎగతాళి చేస్తూ, దావీదుని నిందిస్తూ, దావీదును బ్రతకుండంగానే దావీదును దూషిస్తూ తనకెదురుపడి మాట్లాడడం ప్రారంభించాడు. దావీదుతో ఉన్న స్నేహితులు అన్నారు, ఒక్క అవకాశం నాకు ఇవ్వు, జస్ట్ గివ్ ద పర్మిషన్ టు మీ, ఐ విల్ గో అండ్ కిల్ టు హిమ్. ఒక్కసారి నాకు మాట చెప్పు రాజా, నేను వెళ్ళి వాడిని చంపేస్తానంటే దావీదు అన్నాడు, షిమిని చంపకండి, డోంట్ టచ్ ద షిమిని చంపకండి, అలాగే వదిలేయండి అని అన్నాడు. పరిశుద్ధాత్ముడు రెండో ప్రశ్న నీతో వేయని, ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి దూషించినందుకు రాత్రి చచ్చాడు, కానీ కళ్ళెదురుగున్నటువంటి షిమి అన్ని మాట్లాడినా దావీదును అంత దూషించిన షిమి ఎందుకు చావలేదు? వన్ ప్రో ఆఫ్ ద క్వశ్చన్. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను తెలుగులో. మీకు తమిళ్ తెరియుమా? అన్న తమిళ్లో పాడాడు, కొంచెం చాలా సంతోషం, రొంబ సంతోషం అయింది. జరిగిన అద్భుతం ఏంటంటే అక్కడెక్కడో తిట్టిన వ్యక్తి హఠాత్తుగా చచ్చాడు, ఎదురుబడి తిట్టిన వాడు చావలేదు. ఎందుకు చావలేదు అనంటే చాలా సార్లు ఆ ఎదురుబడి తిట్టిన వాడిని కూడా దేవుడు చంపితే దావీదు అభివృద్ధిని చూసే వాళ్ళు ఎవరు? దావీదు అభివృద్ధిని చూడాలంటే షిమీ బ్రతుకుండాలి. ఆమేన్. దావీదు సింహాసనం ఎక్కడం షిమీ చూడాలి. దావీదుని దేవుడు అంతఃపురానికి చేర్చి అభిషేకించి రాజుగా పట్టాభిషేకం చేయడం షిమీ చూడాలి. చాలా సార్లు నిన్ను తిట్టిన శత్రువులు, చాలా సార్లు నీ గురించి తగాదా వేసిన వాళ్ళు, చాలా మంది నిన్ను దూషించిన వాళ్ళు, చాలా సార్లు నిన్ను తిరస్కరించిన వాళ్ళు ఇంకా నీ ముందు బతికి బట్టగడుతున్నారంటే దేవుని కోపం వాళ్ళ మీద దిగి రాకుండా కాదు, వాళ్ళని మొత్తడానికి కాదు, వారి కన్నుల ఎదుటే నా యేసు నిన్ను గొప్ప చేయడానికి వాళ్ళని ఇంకా బతికించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. Just they will be see what God has been exalted in the sight of all heathens. అందుకే వాక్యం రాయబడింది యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేనే చదువుతున్నాను, గమనించండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేడు వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఎవరి కన్నుల ఎదుటైతే నువ్వు ఎగతాళి చేయబడ్డావో, ఎవరి కన్నుల ఎదుటైతే నలుదిశలు విరగొట్టబడ్డావో, ఎవరి కన్నుల ఎదుటైతే నువ్వు తృణీకరించబడ్డావో, ఎవరి ఎదుటైతే నీ జీవితం ఓడిపోయిందో, ఎవరి ఎదుటైతే తగాదా చేయబడి కూడా గెలువలేని నిస్సహాయ స్థితిలో ఓడిపోయినట్టు కనపడ్డావో, వారి కన్నుల ఎదుట ఈ రాత్రి నా యేసయ్య నిన్ను గొప్ప చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. నా యేసు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. The God will be exalted in sight of all heathens. ఎవరి కన్నుల ఎదుటైతే నువ్వు ఓడినట్టు కనపడ్డావో వారి కన్నుల ఎదుట నా యేసు నిన్ను హెచ్చించడానికి నిన్ను తిట్టిన వాళ్ళని ఇంకా బతికించుంచాడు. ఆమేన్. నిన్ను దూషించిన వారిని నీ కళ్ళ ముందు ఎందుకు ఉంచాడో తెలుసా? నీ అభివృద్ధిని చూసి నీ దేవుని మహిమపరచడానికి, నీ దేవుడిని నిన్ను హెచ్చించిన విధానాన్ని చూసి, వారు నీ జీవితంలో కలిగిన ప్రతి ఆశీర్వాదాన్ని చూసి ఆశ్చర్యపడిపోవునట్లుగా శత్రువు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరిచింది రాత్రి నజరుడైన యేసుక్రీస్తు ప్రభువే. కొట్టండి చప్పట్లు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధపరచాలని. ఇప్పుడు ఈ రాత్రి నువ్వు గమనించవలసింది, నలు దిశల విరగొట్టబడిన వాళ్ళు ఇక్కడున్నారు, ఎగతాళి చేయబడిన వాళ్ళు ఇక్కడున్నారు, అనగా ఎదురుపడి దూషించబడిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. దయచేసి నాతో పాటు చూడండి. యోబు గ్రంథం అనగా 19వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం
19వ అధ్యాయం 13వ వచనం నేనే చదువుతున్నాను, గమనించండి. ఆయన నా సోదరి జనమునకు నాకు దూరము చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలము అన్యులయ్యిరి. నా సోదరి జనము అనే మాటకి అర్థం ఏంటంటే నా రక్త సంబంధులు. ఇంకొక తర్జమాలో రాయబడింది నా తోబుట్టువులు అని రాయబడింది. మరొక తర్జమాలో రాయబడింది నాతో పుట్టినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెడులే సోదరి జనం అని చెప్పబడింది. ఈ రాత్రి నీ రక్త సంబంధులు కావచ్చు, ఈ రాత్రి నీ సోదరి జనము కావచ్చు, ఈ రాత్రి నీ ఆత్మ సంబంధమైన వ్యక్తులే కావచ్చు, ఎక్కడైతే నీవు దూరపరచబడ్డావో, ఏమండి మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు నీ ఇంటికి ఎంతమంది బంధువులు వచ్చేవాళ్ళు? నీ ఇంటికి ఎంతమంది బంధువులు వచ్చేవాళ్ళు? సమస్తము కలిగి ఉన్నప్పుడు వారికి ఊడంతా బంధువులే. కానీ జీవితం కాస్త కుట్టుబడిందని, నీ జీవితం కాస్త వెనక్కి దిగజారిందని, ఒక్క అడుగు నీ జీవితంలో వెనకకు పడిందని, ఇంట్లో ఉన్నటువంటి తల, ఇంట్లో ఉన్న యజమానుడు కాస్త నీ జీవితంలో సన్నగిల్లాడని, ఎవరైతే ఒకప్పుడు నీ ఇంటికి పొలోమని వచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు నీకు దూరం అయిపోయారు కదూ. నీ నెలవరులకు నువ్వు అన్యుడిలాగా మార్చబడ్డావు. నువ్వు తెలిసిన వాళ్ళే ఇప్పుడు నిన్ను చూసి చాలాసార్లు ముఖాన్ని మరుగు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు నిన్ను ఆప్యాయంగా వచ్చి పలకరించే వాళ్ళు ఇప్పుడు నిన్ను పలకరించే వాళ్ళు కరువు అయిపోయారు. ఒకప్పుడున్న ఆప్యాయతలు ఇప్పుడు కరువు అయిపోయాయి. ఒకప్పుడున్న బాంధవ్యాలు ఇప్పుడు మనుషుల మధ్యలో లేవు. ఒకప్పుడున్న ఆత్మీయతలు ఇప్పుడు మనుషుల మధ్యలో లేవు. ఒకప్పుడు ప్రేమానుబంధాలు ఇప్పుడు రక్త సంబంధాల మధ్యలో లేవు. ఎవరి మధ్యలో నువ్వు దూరం అయిపోయావో, ఏ సోదరి జనానికి దూరం అయిపోయావో, ఎక్కడైతే అన్యులకు నువ్వు అనగా తెలిసిన వాళ్ళు కూడా ఒక అన్యుడిగా మార్చబడ్డావో, వారి ఎదుట నా యేసు నిన్ను ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా నేను ఎత్తి చూపించబోతున్నాడు. ఈ రాత్రి ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా దేవుడు నిన్ను చూపించబోతున్నాడు. నీ సేవా జీవితంలో కూడా అనేక సార్లు ఇదే నీకు జరిగింది. నీ సేవా జీవితంలో కూడా ఇదే జరిగింది. భయపడుకు సేవకుడా, ఈ రాత్రి నువ్వు ఒంటరి వాడు కాదు. అందుకే వాక్యంలో రాయబడింది, దావీదు కీర్తన 91:14 రాయబడింది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను ఇతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను ఇతన్ని ఘనపరచెదను. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి ఉన్నావు కనుక, ఈ రాత్రి యేసును ప్రేమిస్తున్నావు కనుక, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని గైకొంటున్నావు కనుక, ఈ రాత్రి దేవుని చిత్తాన్ని చేయాలనుకున్నావు కనుక, ఈ రాత్రి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నావు కనుక, నా దేవుడిని తప్పించడమే కాదు నేను ఘనపరచాలని ఆయన నీ పక్షముగా నిలిచి ఉన్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. యేసు నీ పక్షముగా నిలిచి ఉన్నాడు. నిన్ను ఘనపరచడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను తప్పించడానికి. ఎందుకు నాకు వారు దూరం అయిపోయారయ్యా, వీరు దూరం అయిపోయారయ్యా. నిజమే బిడ్డ, రక్త సంబంధాలు ఎప్పుడు నీ రక్తాన్ని మాత్రమే తాగుతారు. గుర్తుపెట్టుకో, నీ రక్త సంబంధాలు ఎప్పుడు కూడా నీ రక్తాన్ని మాత్రమే చూస్తారు. రక్త సంబంధాలు అంటే బంధువులంటే రా బంధువులని కాదు దాని అర్థము. బంధువు అంటే అన్నిట్లో అనగా కలిసి బ్రతికేవాడు అని అర్థం. లేని వాటిలో ఉన్నట్టుగా, ఉన్న వాటిలో లేనివట్టుగా కలిసి బ్రతికేవాడు బంధువు. మనుషుల దృష్టిలో ఎప్పుడైతే నువ్వు విసర్జించబడి సాధ్యము కాదు అని నిన్ను అంటారో, వారి కన్నుల ఎదుట నా యేసు నిన్ను సాధ్యపడేవాడుగా చేస్తాడు. ఆమేన్. నా యేసు నిన్ను సాధ్యపడేవాడుగా చేస్తాడు. నేను చెప్పగలను. ఏ ప్రాంతంలో అయితే మేము పరిచర్య చేస్తున్నామో సరిగ్గా ఇటువంటి మందిరమే. ఈ మందిరం చూస్తే నాకు ఒక్కసారిగా నా హృదయం అంతా చెమగిల్లైన కళ్ళు. ఇంత చిన్న మందిరంలో పరిచర్య ఆరంభించాము. సరిగ్గా ఇప్పుడు అదే ప్రదేశంలో దాదాపు 3 అంతస్తులు కలిగినటువంటి మందిరాన్ని దేవుడు ఇవ్వడమే కాకుండా ఉన్నతమైన పరిచయం ఇచ్చి 8 బ్రాంచ్లను సంఘాలు ఇచ్చి దేవుడు ఆయా ప్రదేశాల్లో మందిరాలు స్థిరపరిచి మహిమ కలిగిన పరిచర్య జరిగిస్తున్నాడే. ఆయనకు మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఓడిపోయావా? భయపడద్దు. నీ వేర్లు ఎవరికి కనపడకపోవచ్చు. నీ జీవితంలో ఉన్న ఆశలన్నీ అణగారిపోయి ఉండొచ్చు. నీ ఎండిపోయిన వేరులో నుండి, చీకిపోయిన మొద్దులో నుండి దేవుడు అంకురాలు పుట్టించగలడు. అంకురాలు పుట్టిస్తాడు. దేవుడిని మరలా నిన్ను చిగురింప చేస్తాడు. వేరులకు అంకురాలు వస్తే ఎలా ఉంటాయో నీకు అర్థం అవ్వాలంటే ఒకసారి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చూడు బిడ్డ. ఆ మర్రి చెట్టు వేళ్లు కింద పడిపోయి ఉంటాయి, ఆ ఊడలు కూడా మళ్ళా చిగురించడం ప్రారంభిస్తాయి. ఆమేన్. మర్రి చెట్టు కిందటువంటి వేరులు సైతం మరలా అంకురాలు పుట్టడం ప్రారంభిస్తాయి. ఓడిన జీవితంలో అంకురాలు పుట్టించగలిగిన సాధ్యం కలిగిన శక్తి ఎవరికి ఉందంటే యేసుకు మాత్రమే ఉంది.
ఈ రాత్రి నువ్వు ఏమనుకుంటున్నావు యేసు ప్రభువుని గురించి? ఈ రాత్రి దేవుని శక్తిని నువ్వు ఎలాగనూ అంచనా చేయగలుగుతున్నావు? దేవుని యొక్క ప్రేమను నువ్వు అనేక సార్లు తిరస్కరించి వెళ్ళిపోతున్నావు. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ కొరకే దేవుడు ఈ రాత్రి ఒక గొప్ప ద్వారాన్ని తెరిచి ఉన్నాడు. ఆమేన్. నా యేసు నీ కొరకు ఒక గొప్ప ద్వారాన్ని తెరిచాడు. ఆ ద్వారం ఏంటో తెలుసా? నీవు రక్షించబడాలని, నీవు మారు మనసు పొందాలని, ఎండిపోయిన నీ వేరు లాంటి బ్రతుకులో అంకురాలు పుట్టించి నిన్ను వృక్షములాగా దేవుడు మార్చాలన్నది యేసయ్య ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఈ రాత్రి తిరిగి మరలా నువ్వు బ్రతకాలన్నది ఆయన ఉద్దేశం. బ్రతకాలన్నది ఆయన ఉద్దేశం. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో నేను సువార్తకు వెళ్ళి సువార్తకు తిరిగి వస్తూ ఉంటే, నేను దాదాపు ఒక 19 సంవత్సరాలుగా కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తున్నా. ఇప్పటికి కూడా స్టిల్ నౌ, ఈ రోజు కూడా అక్కడ వాళ్ళ మధ్య సేవ చేస్తున్నా. ఆ కుష్ఠరోగుల మధ్య నేను సేవ చేస్తుంటే దాదాపు ఒక 800 మంది కుటుంబాలు ఉంటాయి. అందరూ కుష్ఠరోగులే. లైవ్ లో వాళ్ళు వాక్యం వింటున్నారు. అందరూ కుష్ఠరోగులే. వాళ్ళందరూ తోపుడు బళ్ళ మీద కర్రలతో అలాగే చిన్న చిన్న చక్రాల కుర్చీలతో నెట్టుకుంటూ వాళ్ళు మందిరానికి వస్తారు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు, ముస్లిమ్స్ నమ్ముకున్నారు. సరే, ఒక రోజున కూటమంతా అయిపోయింది. ఆ కూటం అయిపోతానే ఆ పాస్టర్ గారు, ఆయన పేరు ప్రభుకుమార్ గారు, నాకెంతో ఇష్టమైన దైవజనులు. ఆయనకు ఒక కళ్ళు లేవు, పూర్తిగా కళ్ళు పోయాయి. ఒక కాలు యాంప్యూట్ చేసేసారు, ఒక కాలు పూర్తిగా తీసేశారు షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల. చేతులంతా కుష్ఠరోగం. భార్య పద్మమ్మ కూడా కుష్ఠరోగమే. పాస్రమ్మ గారు కూడా. వాళ్ళని నేను తల్లిదండ్రులుగా నేను దత్తత తీసుకొని దాదాపు వారిని కడ వరకు నేను మంచి మనస్సాక్షి కలిగి చెప్పగలను, వారిని అంతగా నేను చూసుకున్నాను. ఐ లవ్ మై పేరెంట్స్. అంతగా నేను వాళ్ళని చూసుకున్నాను. ఆ దైవ సేవకులను. ఆ సేవకుడు ఒక రోజున ఇలాగనే కూటం జరుగుతూ ఉంది. ఆ యొక్క వేదిక మీద కూర్చొని ఉన్నాడు. ఆయన ఎవరన్నా తీసుకొచ్చి పట్టుకొని వచ్చి కూర్చొని పెట్టాలి. మళ్ళీ ఎవరన్నా పట్టుకొని తీసుకెళ్లి ఆ యొక్క తోపుడు బండిలో కూర్చొని పెడితే ఆయన బండి నడుపుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్తాడు. సరే, ఈ లోపల కూటమంతా అయిపోయింది. ఆయన తోపుడు బండి మీద తీసుకెళ్లి కూర్చొని పెట్టారు. కూర్చొని పెడితే ఆయన తోపుడు బండి తోసుకుంటూ, అయ్యా మణిబాబు, నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళొస్తాను అన్నాడు. అన్నాను, నాన్నగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన నాన్నగారిని పిలుస్తా. అంటే, నాన్నగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఏ లేదు, ఇప్పుడు ప్యాసింజర్ రైలు వస్తుంది, అది కరెక్ట్ గా అది బిట్రగుంట నుంచి అనగా అది రాజంపేట వెళ్తుంది, అది ఇప్పుడు సాత్పల్లిలో బండి ఆగుతుంది, కాబట్టి నేను వెళ్ళాలి అని అన్నాడు. బండి వస్తే నీకేంటి అని అంటే, లేదయ్యా నా దగ్గర కొన్ని కరపత్రికలు ఉన్నాయి, నాకు ఒక అలవాటు ఉంది, ప్రతిరోజు ఆ ప్యాసింజర్ వచ్చే టయానికి ఆ యొక్క రైల్వే స్టేషన్ గుమ్మం దగ్గర నేను కూర్చుంటాను, వచ్చి పోయే వాళ్ళకి నేను సువార్త కరపత్రికలు ఇస్తాను. కనీసం నేను ఒక రోజుకి 3 ప్యాసింజర్ బండ్లు వస్తే 3 ప్యాసింజర్ బండ్లకి నేను తోపుడు బండ్లో వెళ్ళి సువార్త అందించే అలవాటు నాకుంది, నేను తొందరగా వెళ్ళాలి, బండి వచ్చే టైం అయింది అన్నాడు. ఆమేన్. ఈ లోపల నేను అన్నాను, నాన్న ఇప్పుడు దాకా మీరు ఆరాధన చూసుకున్నారు, ఆరాధన 1 గంటకి అయ్యింది, ఏదన్నా తినిపోకూడదు అంటే, అమ్మో మరి పైటాల బండి అంటే, ఖచ్చితంగా మా భాషలో పైటాల బండి అంటే మధ్యాహ్నానికి వేళకి బండి వచ్చేస్తుంది, ఆ బండి వచ్చి వెళ్ళిపోయిందంటే ఇక 3 గంటల దాకా ఏ ప్యాసింజర్ రాదు, అప్పుడు దాకా పరిచర్య నిరర్ధకం అయిపోతుంది, కాబట్టి నేను వెళ్ళాలని ఆ బండి తోసుకుని వెళ్తున్నాడు. నేను వెంటనే మనస్సాక్షి అంగీకరించక, నాకు భయం వేసి సిగ్గు కలిగి ఆయన తోపుడు బండి చూసుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్కి ఆ యొక్క కాలనీకి ఎంత దూరం ఉందో తెలుసా అండి? దాదాపు 4 కిలోమీటర్లు ఉంది. ఆమేన్. ఆ రోజైతే నేను తోసాను అమ్మగారు, కానీ ఆ పాస్టర్ గారు తన జీవిత కాలంలో సగభాగం ఆ తోపుడు మీద తనే తోసుకుంటూ వెళ్ళి సువార్త పరిచర్య చేశాడు. సువార్త పరిచర్య చేశాడు. బండి వచ్చి ఆగింది. నా తోపుడు బండి దిగి ఒక కాలు మాత్రమే ఉంది, కళ్ళు లేవు. ఆ యొక్క రైల్వే స్టేషన్ గుమ్మం దగ్గర నిలబడి, అమ్మా ఏసే దేవుడు, ఏసే దేవుడు, ఏసే దేవుడమ్మా, కరపత్రిక తీసుకోండి వాళ్ళందరికీ బతిమలాడిస్తుంటే నా గుండెలు బద్దలైపోయాయి. నేను ఆ దృశ్యాన్ని చూసి ఇప్పటికీ నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రభువా, ఆ దైవజనంలో ఉంచిన పరితాపం, ఆ దైవజన హృదయంలో ఉంచిన భారం, ఆ దైవజనుడు నశించిపోతున్న ఆత్మల కొడుకు పడిన పోరాటంలో ఆ యొక్క పాలిభాగస్సు అవ్వడానికి నేను ఇంకెంత మూల్యం చెల్లించాలి ప్రభువా? నీకు ఇంకెంత మూల్యం చెల్లించగలిగితే నేను ఆ స్థాయిలోకి వెళ్ళగలను? ఎప్పటికీ నేను వేసుకున్న ప్రశ్న, ఆ మనసులో మిగిలిపోయిన ప్రశ్న అది.
ప్యాసింజర్ అంతా అయిపోయింది, బండి వెళ్ళిపోయింది. ఈయన దాదాపు కరపత్రికలను ఇచ్చేశాడు. నేను కొన్ని కరపత్రికలు ఇచ్చాను. ఆ తర్వాత నాన్న బండి తొయ్యి ఇంటికి వెళ్దాం అన్నాడు. మళ్ళీ వస్తుంటే దారిలో నేను అడిగాను, నాన్న ఈ యొక్క హైవే రోడ్లో ఈ బండ్లు, ఎదురు బండ్లు, ఇన్ని పరిస్థితుల మధ్యలో నువ్వు సేవ ఎందుకు చేయాలనంటే ఆయన ఒక్క మాట అన్నాడు, బిడ్డ నేను రోజు దేవుణ్ణి ఒక మాట అంట, ఏమనంటే యేసయ్యా నన్ను రేపు ఒక్క రోజు బతికించయ్యా చాలు. గివ్ ద ఛాన్స్ టు మీ వన్ డే టు మై లైఫ్. ఒక్క రోజు నా జీవితంలో అవకాశం ఇవ్వు. ఎందుకంటే ఆ ఒక్క రోజు నీ కోసం నేను బతికితే 10 మందిని నీ కోసం రక్షిస్తా. 10 మందిని నీ కోసం నేను రక్షిస్తాను. ఈ రాత్రి నీ అంకురాలలో, నీ యొక్క వేరులలో అంకురాలు ఎదిగాయి. నీ వేరులలో అంకురాలు ఎదిగి అనేకులకు దీవెనకరంగా ఉన్నావు. కానీ ఎంతమందికి నువ్వు మాదిరికరంగా ఉండగలుగుతున్నావు? ఎంతమందిని క్రీస్తు ఎద్దుకు నడిపించగలిగావు? ఎంతమందిని క్రీస్తు నువ్వు నీ జీవితంలో ప్రతిబింబించగలిగావు? ఎంతమందిని క్రీస్తు స్వారూప్యతలోకి నడిపించగలిగావు? ఆ దైవజనుడు ఇంటికి వచ్చాడు. ఈ లోపల పాస్టరమ్మ గారు, పద్మమ్మ గారు, మా అమ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా అయ్యా మనకు లోన్ వచ్చిందయ్యా, 10 గొర్రెలు 2 ఆవులు ఇస్తున్నారు, నేను తీసుకొని వస్తాను కోడూరుకి వెళ్ళి అని చెప్పండి. 10 గొర్రెలు 2 ఆవులు వచ్చాయి, మనకు లోన్ వచ్చింది, అవి వస్తే మనకి ఏదన్నా కాస్త ఇంటికి మనకు పరిచర్యకి పనికొస్తాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను నేను సంతకం పెట్టి. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళానంటే ఆయన అన్నాడు, కళ్ళు లేవు, నడవలేడు. నేను ఆ యొక్క వేడి నీళ్ళల్లో రాగి జావ కలిపి మెల్లగా ఆయన నోట్లో పోస్తా ఉన్నా. మెల్లమెల్లగా తాగుతున్నాడు. ఆయన అంటున్నాడు, బిడా 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ద్రాక్ష తోటలైనను ఒలీవ చెట్లైనను సంపాదించుకోవడానికి ఇది సమయమా అని రాయబడింది కదా, అప్పుడే సమయం లేదే, ఇప్పుడు మీ అమ్మగారు వెళ్ళి ఆ గొర్రెలను ఆ బర్రెలు తెచ్చి ఏం చేసుకుంటుందయ్యా అన్నాడు. ఆ బర్రెలను ఆ గొర్రెలు తెచ్చి ఏం చేసుకుంటుంది? పద్మా వద్దమ్మా, మనం ఉండే పట్టణం అక్కడ, మనం వెళ్లాల్సింది అక్కడ, మనం ఉండబోతుంది అక్కడ, నిరీక్షణ కలిగి బతుకుతున్నాం, వద్దు వెనక్కి వచ్చేయమ్మా అని అంటే, ఈ రోజులో ఇల్లాలు ఏం చేస్తారంటే, ఆ తింగరోడు పిచ్చోడండి, వాడికి పిచ్చి పట్టింది, ఏదో మాట్లాడుతున్నాడు, అమ్మా ఆయనకి చెప్పి ఇప్పుడే నేను ఇక్కడే ఉన్నానని ఎంఆర్ ఆఫీస్కి ఆటోలో వెళ్ళి అక్కడ గొర్రెలు బర్రెలు తీసుకొచ్చి పక్కింట్లో పెట్టి ఆ తర్వాత ఇంటికి వచ్చి నేను ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నానని చెప్తారు. కానీ మా అమ్మగారు అయితే, నేను వెళ్ళనయ్యా, నేను వెళ్ళను, నీ మాట కాదని నేను వెళ్ళను. ఇద్దరు నిశానీలు, ఇద్దరికి చదువు లేదు, కానీ దేవుని సేవ చేశారు. వాళ్ళ మందిరం పొడవు ఎంత తెలుసా? 125 అడుగుల మందిరాన్ని వాళ్ళు కట్టారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. 125 feet, 40 అడుగులు వెడల్పు కలిగిన మందిరాన్ని వాళ్ళు కట్టారండి, సేవ చేశారండి. సరిగ్గా శుక్రవారం రోజున ఆయనకున్నది ఒకే ఒక కాలు, ఆ కాలు మెల్లగా నొక్కుతున్నాను. ఆయన అంటున్నాడు, బిడ్డా నాకు ఆదివారం రోజున ఉదయకాల సమయమున 5:35 నా కోసం పరలోకం నుంచి ఒక రథం వస్తుంది, ఆ రథం ఎక్కి నేను వెళ్ళిపోతున్నాను, అమ్మని జాగ్రత్తగా చూసుకో, పరిచర్య జాగ్రత్త అని అన్నాడు. అప్పటికే నా కాళహస్తిలో ఒక మందిరం ఉంది, అప్పటికి ఒక 4 బ్రాంచులు ఉన్నాయి. నాకు దేవుడు ఇచ్చిన దర్శనం ప్రకారంగా నేను కడపకి వెళ్ళి ఆ కడపలో ఆ యొక్క బాలపల్లి అనే ప్రాంతంలో నేను సేవ చేసేవాడిని కుష్ఠరోగుల మధ్య. అమ్మ జాగ్రత్త అయ్యా, నేను వెళ్తున్నాను నేను అని అంటాను. అమ్మగారు అంటున్నారు, మీ నాన్న మాటలు ఏం పట్టించుకోవద్దు నాయన, ఆయన అట్లే మతి చెల్లించి అట్లే మాట్లాడుతుంటాడు, నువ్వేం పట్టించుకోవద్దనింది. నాకు అనిపించింది, ఎందుకంటే వాక్యం రాయబడింది అనగా రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచెదరు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది అని రాయబడింది అక్కడ. ఆమేన్. ఇప్పుడు ఆత్మానుసారులు చెప్పే మాట శరీరానుసారులకు అర్థం కాదు, ఆత్మానుసారులు చెప్పే మాట శరీరానుసారులకు అర్థం కాదు. ఆత్మ సంబంధి ఆత్మ చెప్పుచున్న మాటే చెవి కలిగిన వాడు వింటాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఆత్మ సంబంధి ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడికి అర్థమవుతుంది. అన్నాను, లేదు ఈయన ఊరికే మాట్లాడలేదు, ఇతను ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నాడు అని వినడం ప్రారంభించాను. పరిచర్య చేస్తున్నా ఆయన నాతో చెప్పిన ఒకే ఒక్క మాట చెప్పాడు తన జీవిత కాలంలో.
హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనం రాయబడింది, నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడేదను. నాతో చెప్పిన మాట, దైవం చెప్పిన మాట చేసిన బిడ్డా, నువ్వు బతికినంత కాలం చక్కగా నిలబడు. జస్ట్ స్టాండ్ ఫర్ ద లార్డ్ యాజ్ ద ఇంటిగ్రిటీ. నువ్వు యథార్థంగా నిలబడు చాలంతే. నువ్వు వెళ్ళే ఊరు చిన్నదా పెద్దదా, అది చిన్న ప్రాంతమా పెద్ద ప్రాంతం అని ఎప్పుడు ఆలోచించుకో. నువ్వు చేసే పని నమ్మకంగా చెయ్యి. నువ్వు కన్నీటితో విత్తు, సంతోషగానంతో పనుకొస్తావు. నువ్వు చేయగలిగింది చెయ్యి, మిగిలిన పని దేవుడు చేస్తాడు. ఆయన నాతో చెప్పిన ఆ మాటను భద్రపరుచుకున్నాను. ఆ రోజు పరిచయం చేశాను. శుక్రవారం రోజు మళ్ళా నేను బయలుదేరి కడప నుంచి కాళహస్తి వచ్చేసాను. శనివారం అయిపోయింది. ఆదివారం రోజు ఉదయకాల సమయం బలిపీఠం దగ్గర కుడి వైపున నేను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా. వేకువజామున ధ్యానంలో సరిగ్గా ల్యాండ్ ఫోన్ మోగుతూ ఉంది. అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి. ల్యాండ్ ఫోన్ మోగుతుంది. వెంటనే ల్యాండ్ ఫోన్ తీసుకొని హలో ఎవరండి అని అంటుంటే మా అమ్మగారు, పాస్టర్ అమ్మగారు ఏడుస్తున్నారు. బిడ్డా, అయ్యి చచ్చిపోయాడయ్యా. అయ్యి కరెక్ట్గా 5:30 వెళ్ళిపోయాడయ్యా. నువ్వు రాయ్యా, ఈరోజు భూస్థాపన చెయ్యాలి, నువ్వు రాయ్యా అని చెప్పింది. దైవజనుడాలా, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు, కానీ ఆ దైవజనుడు సమయాన్ని, తారీఖును అంత సరిగ్గా చెప్పి మహిమలోకి వెళ్ళిపోయాడు. మన నిషాని చదువు లేదు, స్కాలర్ లేదు, తన పెద్ద పెద్ద డిగ్రీలు తన పేరు ముందు లేవు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినందున, ఎందుకంటే వాక్యంలో రాయబడినట్టు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుదురని రాయబడింది. హృదయములో శుద్ధత కలిగి తన జీవిత కాలంలో బ్రతికాడు. తన మరణం ఎప్పుడో, తన పోకడు ఎప్పుడో తను గ్రహించగలిగాడు. తన జీవితం యొక్క అంకురం ఏంటో తను తెలుసుకోగలిగాడు. తన ముగింపు ఎలా ఉంటుందో, తన మహిమ కలిగిన జీవితంలో ముగింపు యొక్క మహిమ ఎలా ఉంటుందో తను గుర్తించి సమయాన్ని, తారీఖుని చెప్పి మహిమలోకి వెళ్ళాడు. ఎప్పటికీ నాలో మిగిలిపోయిన ప్రశ్న ఏంటో తెలుసా? నేను అలాగ చెప్పి మహిమలోకి వెళ్ళగలనా? మనం అలాగ చెప్పి వెళ్ళగలమా బిడ్డ? అటువంటి పరిచర్యలోకి వెళ్ళగలమా? అటువంటి దైవికమైన శక్తిని, ఆ యొక్క స్థాయిని, ఆ యొక్క తారా స్థాయిలో వెలువడి దేవుని కొరకు ప్రజ్వలించగలమా? అయితే ఎక్కడో నీ జీవితంలో నరకబడి ఉన్నావు, ఏదో బలహీనతలో నరకబడి ఉన్నావు. ఎప్పటికీ నేను వేసుకున్న ప్రశ్న, ఆ దైవజనులాగా సమయాన్ని, తారీఖుని చెప్పి మహిమలోకి వెళ్ళగలమా? ఆయన తారీఖును, సమయాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ ఆరాధన చూసుకొని బాక్స్ తయారు చేసి కడపకి వెళ్ళి అక్కడ చేతితో భూస్థాపన చేశాను. మళ్ళీ తిరిగి 10 సంవత్సరాలు పాస్టర్ గారు బ్రతికారు. ఆ 10 సంవత్సరాలు మా తల్లి గారిని భద్రంగా కాపాడుకున్నాను. ఆమె ఈ మధ్య కాలంలో 2022 కరోనా టైంలో మహిమలోకి వెళ్ళారు. ఆమెకు చేతులంతా కుష్ఠరోగం, పురుగులు జల 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 రాలి కింద పడిపోయేది. ఈ రాత్రి నువ్వేమనుకుంటున్నావు యేసయ్యను గురించి? వేరులలో అంకురాలు పుట్టించగలిగిన దేవుడు నా దేవుడు. ఈ రాత్రి నీ జీవితం అంతా అంకురంలాగా మిగిలిపోయి ఉండొచ్చు. ఈ రాత్రి నీ జీవితం అంతా ఒక వేరులాగా మిగిలిపోయి ఉండొచ్చు. ఈ రాత్రి నీ జీవితం అంతా ఒక మొద్దులాగా మిగిలిపోయి ఉండొచ్చు. ఒకవేళ నీ బలహీనతల మధ్యలో అనేక సార్లు నువ్వు చీకిన జీవితాన్ని బతుకుండొచ్చు. ఎక్కడ నువ్వు కోల్పోయావో, ఎక్కడ నువ్వు సాక్ష్యాన్ని కోల్పోయావో, ఎక్కడ నువ్వు రక్షణ కోల్పోయావో, అక్కడ నా యేసు ఈ రోజు నిన్ను చిగురింప చేయడమే కాకుండా అంకురాలు పుట్టించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. అంకురాలు పుట్టించి నిన్ను దీవించబోతున్నాడు. అందుకే వాక్యం రాయబడింది. దయచేసి నాతో పాటు చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం. నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కల వలె అది కొమ్మలు వేయును. నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. ఈ రాత్రి నీరు అనగా పరిశుద్ధాత్మ శక్తి, నీరు అనగా దేవుని వాక్యము. నీరు దేనికి సాదృశ్యం అంటే బైబిల్ గ్రంథములో అనగా వాక్యమునకు నీరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాసన చేత, రక్షణ అనే వాసన చేత, క్రీస్తు అనే వాక్యము చేత ఈ రాత్రి మరలా నీవు నీటి వాసన చేత ఆ యొక్క నరకబడిన మొద్దు ఎలాగా చిగురిస్తుందో ఈ రాత్రి నరకబడిన జీవితాలు తిరిగి మళ్ళా రక్షణ లేక రాబోతున్నాయి. కొట్టండి చప్పట్లు. యేసు నిన్ను రక్షణలోకి తీసుకురాబోతున్నాడు. యేసు నిన్ను రక్షణలోకి స్థిరపరచబోతున్నాడు. కోల్పోయిన నీ సాక్ష్యాన్ని, కోల్పోయిన నీ జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు. అదే మందిరములో ఇలాగ ప్రార్థన జరుగుతూ ఉంది. బింకంలాడే నాలుక దేవుడు కోసివేస్తాడు. అబద్ధం చెప్పే నాలుకను దేవుడు కోసిస్తాడు, తీసేస్తాడు. ఆ కుష్ఠరోగి నా దగ్గరకు వచ్చి ఆయన పేరు ధనంజయ రెడ్డి.
ఆయన నా దగ్గరకు వచ్చి, మణిబాబు గారు మా ఆవిడ, మేమిద్దరం భిక్షాటన చేసేవాళ్ళం. ఆ భిక్షాటనలో నా భార్య ప్రాణాలు కోల్పోయింది, లారీ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయింది. దయచేసి నా ఇద్దరు బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయండి అన్నారు. ఆ ఇద్దరు బిడ్డలు నా చేతికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ ఇద్దరు బిడ్డల్ని నేను గట్టిగా హత్తుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, బిడ్డ, యెషయా గ్రంథం 58:14 వచ్చిన ప్రకారంగా, హెబీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చిన ప్రకారంగా, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19 వచ్చిన ప్రకారంగా నీ పిల్లల్ని దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కించబోతున్నాడు. ఆమేన్. చుట్టుపక్కల అనుకుంటున్నారు, పల్లె వాడండి, ఈ కుష్ఠరోగుడి పిల్లలు ఊరూరు తిరిగి అడుక్కునేవి ఈ బిడ్డలు దేశాలు ఎక్కుతారా, చూద్దామన్నారు. ఈ రోజు ఆయన ఇద్దరు పిల్లలు, ఒకడేమో న్యూ జెర్సీలో, ఒకటి సౌత్ అమెరికాలో, ఇంకొకడు నార్త్ అమెరికాలో, ఇద్దరు సెటిల్ అయిపోయి గ్రీన్ కార్డు కలిగి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఆ దేశాలలో సెటిల్ అయిపోయి దేవుని కొరకు బతుకుతున్నారు. భయపడుకు, ఈ రాత్రి నా యేసుని చిగురింపు చేయబోతున్నాడు. నీటి వాసన మాత్రం చేత, నీటి వాసన తగిలితే చాలు, వాక్యపు వాసన తగిలితే చాలు, ఈ రాత్రి రక్షణ కలుగునిపోతుంది. యేసు నీ కొరకు తన తాను అప్పగించుకున్నాడు. యేసు నీ కొరకు సొగసు స్వరూపం లేకుండా కోల్పోయాడు. యేసు నీ కొరకు తన తాను అప్పగించబడ్డాడు. ఆయన నీ కొరకు తన జీవితాన్ని సైతం సమస్తాన్ని తండ్రి చిత్తానికి అప్పగించాడు. ఆయన ఏమీ లేనివాడుగా నీ కొరకు నా కొరకు రిక్తునిగా మార్చుకున్నాడు. ఆయన నేరము చేయని యేసుక్రీస్తు ప్రభు నేరస్తుల మధ్యలో ఒక నేరస్తులాగా వేలాడాడు. నేరము చేయని యేసుక్రీస్తు ప్రభు, అపరాధం మెరగని యేసుక్రీస్తు ప్రభు అపరాధుల మధ్యలో అపరాధి కలిగిన వ్యక్తిగా నిలబడ్డాడు. పాపము లేని యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు పాపిగా నిలబడ్డాడు. శాపము లేని యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు శాపగ్రాహిగా నిలబడ్డాడు. ఆయన శరీరం అంతా నాగటి చాల వల్లే దున్నబడింది. ఆయన తలంతా రక్తసికమైపోయింది. ఆయన యొక్క శరీరం అంతా కూడా నాగటి చాల వల్లే దున్నబడినప్పుడు ఆయన వీపంతా చర్నాకోలు ఆ కొరడాతో శరీరం అంతా చీల్చబడింది. ఆయన ముఖం మీద 232 మంది రానువారు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. అంతకంటే ఎక్కువగా దాదాపు 16 మంది సైనికులు ఆయన్ని నువ్వు ఎవరు కొట్టారో నేను ప్రవచించమని ఆయన పిడుగుతులు గుద్దారు, ముఖాన ఉమ్మి వేసి. నీ కొరకు యేసు ఇంతగా గాయపరచబడ్డాడు. యేసు నీ కొరకు సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు రిక్తునిగా మార్చబడ్డాడు. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు ఒక అనాథగా సిలువలో నీ కొరకై అభాగ్యులైన నిన్ను నన్ను ప్రేమించి భాగ్యవంతుడైన దేవుడు అభాగ్యుడుగా అక్కడ సిలువలో వేలాడాడు. కారణం నీకు రక్షణ దయచేయాలని, ఈ రాత్రి నీవు మారు మనసు పొందాలని, ఈ రాత్రి ఆ నిత్యత్వములకు నువ్వు ప్రవేశించాలని, ఈ రాత్రి నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొద్దకు నువ్వు వెళ్ళాలని దేవుని ఉద్దేశం. నీటి వాసన మాత్రం చేత ఆ యొక్క నరకబడిన మొద్దు ఏ రీతిగా చిగురించబడిందో ఈ వాక్యపు వాసన చేత ఈ రాత్రి నువ్వు చిగురించబడి తిరిగి మరలా కొమ్మలు వేయుదువు కాక, మరలా వృక్షములాగా ఆశీర్వదించబడుదువు గాక, ఈ రాత్రి నువ్వు ఒక దీవెనకరమైన జీవితాన్ని దీవించుదువు గాక. భయపడకు. అందుకే వాక్యంలో రాయబడింది, అనగా మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయదని. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఇక నిలిచి ఉంది. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు పాపం చేసి మరలా పాపం చేస్తున్నా, ఒప్పుకున్న పాపాన్ని మరలా చేస్తున్నా, చేసిన పాపాన్ని మరలా చేస్తున్నా, కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిన దాన్ని తింటూ బతుకుతూ చేసిన పాపాన్ని చేస్తూ ఇంకా బలహీనుడుగా బతుకుతున్నా, ఈ రాత్రి యేసు నిన్ను క్షమించడానికి ఎక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన పాపాన్ని క్షమించే యేసుక్రీస్తు ప్రభు, రక్షణ దయచేయగలిగిన యేసుక్రీస్తు ప్రభు, మారు మనసు ఇవ్వగలిగిన యేసుక్రీస్తు ప్రభు, జీవితాన్ని మార్చగలిగిన యేసుక్రీస్తు ప్రభు, నిన్ను పరలోకానికి చేర్చగలిగిన యేసుక్రీస్తు ప్రభు, నీ జీవితాన్ని పరమపదము చేర్చగలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. No one can like to him. He died on the cross for us. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు సిలువలో మాత్రమే లేడు, సిలువ తరువాత సజీవుడే ఈ రాత్రి మన మధ్య సంచరిస్తున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా, యేసు మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ రాత్రి సజీవుడైన యేసును నేను ప్రకటించడానికి ఇక్కడ వచ్చాను. నరకబడిన జీవితాల్లో ఆయన సజీవమైన కృప చూపించాలని, చిగురింప చేయాలని ఈ రాత్రి దేవుని ఉద్దేశం. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. జస్ట్ ఆకాశం అందరూ చేతులు పైకెద్దాం. ప్రభువా,
ఈ రాత్రి నన్ను దర్శించు. నా జీవితాన్ని ఒక్కసారి నీ చేతులకు అప్పగిస్తున్నాను. అన్నయ్య ప్రభువా, నన్ను ఒక్కసారి దర్శించు. లోడ్, ప్రతి ఒక్కరు ఆకాశపు చేతుల పైకి వెళ్తాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అన్నయ్య వస్తారు. ప్రతి ఒక్కరు ఆకాశపు చేతుల పైకి కళ్ళు మూసుకుంది. ఎవ్వరు కళ్ళు తెరవకండి. పరిస్థితుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, యేసు వైపు చూడు. యేసయ్యా, ఈ రాత్రి నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. ఈ రాత్రి నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. ప్రభువా, నా ప్రతి పాపాన్ని ఎదుట ఒప్పుకొనుచున్నాను. నా హృదయంలో ఉన్న ప్రతి విధమైన పాపాన్ని ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ రాత్రి నువ్వు ఎంత ఘోర పాపివైనా నిన్ను క్షమించడానికి యేసు ప్రభువుకు నిలిచి ఉన్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా నిన్ను క్షమించడానికి యేసుకు నిలిచి ఉన్నాడు. నీ పాపాన్ని క్షమించగలిగిన యేసు, నీ జీవితాన్ని మార్చగలిగిన యేసు, నీ బ్రతుకుని తిరిగి మనలా చిగురించగలిగిన యేసు ఇక నిలిచి ఉన్నాడు. యేసయ్యా, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు. నా బ్రతుకును మార్చయ్యా. ఈ రాత్రి నువ్వు నిరాశ నిస్పృహల మధ్య ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితంలో గొడ్డుబో జీవితాన్ని జీవిస్తూ అనేకులను పిల్లలు లేని తల్లిని, ఒకవేళ నీ జీవితంలో సంతతే లేదని, ఇంకా నీ జీవితంలో చిగురులే లేదని చాలా మందిని మోడుబారిన వ్యక్తిని పిలవచ్చు. కానీ మోడుబారిన నిన్ను ఈ రాత్రి దేవుడు చిగురింప చేయబోతున్నాడు. గొడ్డుబోతు అనిపించుకున్న నిన్ను దేవుడు చక్కనైనటువంటి ఇల్లాలుగా, ఒక ఇంటికి ఇల్లాలుగా, ఒక బిడ్డకు తల్లిగా నిన్ను దేవుడు చేయబోతున్నాడు. దేవుడిలో చక్కనైన కుమారుడు కుమార్తె ఉండబోతున్నారు. ఎప్పటిదాకా ఉద్యోగం లేక జీవితం అంతా నిరాశ నిస్పృహల మధ్యలో ఎన్ని ఇంచులకి వెళ్ళినా సమస్తము ఓడిపోయినట్టు కనబడిన నీవు, ఈ రాత్రి తిరిగి మరలా నువ్వు జీవించబోతున్నావు. ఈ రాత్రి మరలా దేవుడు నిన్ను ఒక ఆశల సౌధంగా నిలపబోతున్నాడు. మరలా దేవుడిని జీవితాన్ని కట్టబోతున్నాడు. దేవుడు మరలా నీ జీవితాన్ని చిగురింప చేయబోతున్నాడు. యవనస్తుడా, ఎక్కడి నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయావో, ఎక్కడి నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయావో అక్కడ యేసు నిన్ను మరలా చిగురింప చేయబోతున్నాడు. ఎక్కడ నీ జీవితంలో ఓడిపోయినట్టు కనపడ్డావో, ఎన్ని ఇంటర్వ్యూలోకి వెళ్ళినా ఎక్కడ చూసినా ఓటమి నీ జీవితం చిరునామా అనుకోవచ్చు. కానీ నీ ఓటమి కలిగిన జీవితాన్ని దేవుడు విజయంగా మార్చబోతున్నాడు. నీ ఓడిపోయిన జీవితాన్ని దేవుడు తిరిగి మరలా జీవింప చేయబోతున్నాడు. పిల్లలు లేని నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదపు స్థితిగా మార్చబోతున్నాడు. నిరీక్షణకు ఆధారమైన నీ జీవితాన్ని దేవుడు మరలా నిరీక్షణకు కర్తగా నీ జీవితం నిలిచి అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి నీ యొక్క వేరులలో అంకురాలు పుట్టించగలడు. ఆకాశపు చేతుల పైకి ఒకసారి నాతో పాటు ప్రార్థన చెప్పండి. యేసయ్యా, యేసయ్యా. ఇంకా గట్టిగా వెనుకున్న వాళ్ళు, చివర్లో ఉన్న వాళ్ళు, యేసయ్యా, ఈ రాత్రి నా హృదయంలోనికి మిమ్ములను నా రక్షకుడుగా స్వీకరిస్తున్నాను. నా హృదయంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువా, నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను. నీ రక్తము చేత నన్ను కడగండి, పరిశుద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో అక్కడ నీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో అక్కడ నీ కుడి హస్తాన్ని ఉంచండి. ప్రభువా, ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో, విచ్ ద ప్లేస్ యు హావ్ సమ్ సఫరింగ్ టు న్యూ ద లైఫ్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్ ఆన్ దిస్ ప్లేస్. ఎక్కడ నీకు అనారోగ్యం ఉంది అక్కడ నీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎక్కడ నీకు అనారోగ్యం ఉంది అక్కడ నీ కుడి హస్తాన్ని ఉంచండి. ప్రభువా, నీ రక్తంతో ఈ బిడ్డలు కడగండి, రక్తంతో కడగండి. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. యెషయా గ్రంథం 53:5 ప్రకారంగా నీవు పొందిన గాయాలను స్వస్థత నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి, మత్తయి 8:17 ప్రకారంగా నీవు పొందిన గాయాలను పరిపూర్ణమైన స్వస్థత ఇప్పుడే నీ ప్రజలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రభువా, నీ బిడ్డలకు ఇప్పుడే దైవికమైన స్వస్థత కలుగునుగాక. మొదటి పేతురు రాసిన పత్రిక 2:23 ప్రకారంగా ఈ రాత్రి సంపూర్ణమైన స్వస్థత నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి నీ బిడ్డలకు స్వస్థత, ఆరోగ్యము దయచేయండి ప్రభు. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. వ్యాధితో వచ్చిన వారికి ప్రభు ఈ రాత్రి విడుదల దయచేయండి. వ్యాధితో వచ్చిన వారికి విడుదల దయచేయండి. ఈ రాత్రి సంపూర్ణమైన విడుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను.
గాయపడిన ప్రతి హృదయాన్ని బాగు చేయమని కోరుకుంటున్నాను. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి నీ బిడ్డలకు దయచేయమని కోరుకుంటున్నాను. ఈ సంఘం యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడును గాక. సేవకురాలు దీవించబడును గాక. ప్రభు సేవకుడు దీవించబడును గాక. ఈ కుటుంబం ఆశీర్వదించబడును గాక. సంఘస్థులందరూ యేసుక్రీస్తు నామములో దీవించబడుదురు గాక. ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. ఈ గ్రామాన్ని దీవించండి. ఈ కుర్నూతల ప్రాంతం యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడును గాక. మా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ పేరు పేరు చొప్పున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. పెద్దవారిని దీవించండి, పిల్లల్ని దీవించండి, వృద్ధుల్ని దీవించండి, నాయకుల్ని దీవించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ప్రభువా ఒక చిరునామా కలిగినటువంటి పరిచర్య ఈ పరిచర్య ద్వారా జరుగును గాక. అనేకులు రక్షించబడి ఈ మందిరములో చేర్చబడుదురు గాక. నూతన ఆత్మల చేత ఈ మందిరము నింపబడును గాక. సరిహద్దులు విశాలపరచబడును గాక. ఈ రాత్రి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం ఈ గ్రామానికి, ఈ పరిచర్యకు, ఈ ప్రాంత ప్రజలకు దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడితే యేసయ్యను మహింపరుద్దాం. దేవుడు ఈ రాత్రి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదపు కృపను బట్టి మనసారా చప్పట్లు కొట్టి యేసయ్యను స్తుతిద్దాం. ఇంకా గట్టిగా తండ్రి అని దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. మహిమ, ఘనత, ప్రభావం మీకే కలుగును గాక. నా ప్రియమైన వ్యక్తి, ఇప్పటి వరకు నా వెనుకుండి నేను నుంచి పడిన మానసికమైన వేద నుంచి నాకు విడుదల దయచేసి నా పక్షంగా నిలబడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించిన నా ఏకైక ప్రియుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. హౌలా షాదారా నామా దురాలాబా వీఖారాబా దూరానాహా తెరేలేదు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారు ఒకసారి రావాలి, పిల్లలు కూడా పైకి రావాలి. అందరు దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీట్, ప్లీజ్ బి సీట్. అమ్మగారు కూడా, పిల్లలు కూడా ఒకసారి మీ కుడి హస్తాన్ని ఇలా చాచండి. స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్స్. ఒకసారి వైపు చాచండి. ఒకసారి మీరు చేస్తున్న పరిచర్యను దేవుడు దీవించినట్లు, ఆరోగ్యం దయచేయనట్లు, సేవ అంతటిని దేవుడు దీవించినట్లు ఒకసారి కుడి హస్తాన్ని చాచండి. కుడి హస్తాన్ని చాచడం అంటే ఇట్లా ఇవ్వండి అన్నట్టుకుంది. మీరు నాకు ఇష్టం. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు. సేవకులందరూ కూడా ఒకసారి చేతులు దాచని కోరుకుంటున్నాను. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు. ఈ సేవకులు మేము కలిసి ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్య అనగా సిఎఫ్ మినిస్ట్రీ యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడును గాక. సరిహద్దులు విశాలపరచబడును గాక. ఈ బిడ్డలు ఉన్నతమైన మందిరము కట్టబడును గాక. ఈ ప్రాంతంలో నేను చూస్తున్నట్టుగా ఒక అద్భుతమైన మందిరము నిర్మించబడును గాక. ఆ మందిరం కూడా ప్రభు చక్కగా స్లాబ్ వేయబడి తండ్రి ఎక్స్టెన్షన్ కలిగిన మందిరముగా ఈ మందిరం ఇక్కడ స్థిరపరచబడును గాక. తండ్రి నీ యొక్క దాసుని పరిచర్యను దీవించండి, కుటుంబాన్ని దీవించండి, బాబును పాపను మీరు ఆశీర్వదించండి. నీ సేవకులను ఇంకా సేవలు ప్రభు నమ్మకమైనటువంటి తండ్రి పాలిభాగస్తులుగా వాడుకుంటున్నందుకే వందనాలు. ఇంకా నువ్వు ఆరోగ్యమును, శక్తిని, అభిషేకాన్ని, కృపను విస్తరింపచేయమని కోరుకుంటున్నాను. సంఘస్థులందరినీ దీవించండి, ఈ ప్రాంతాన్ని దీవించమని కోరుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి దైవజనుడు దీవించబడును గాక. ప్రతి దైవజనుడి యొక్క పరిచర్యలు ఆశీర్వదించబడును గాక. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కూడా యేసయ్యను మహిమపరుద్దాం. థాంక్యూ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్ లార్డ్ అమ్మ. ఈరోజు చెప్పబడిన ఈ వాక్యం రేపటి రోజున డిస్ప్లే అవుతుంది. జస్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మణిబాబు మణిబాబు అని టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబడిన సాక్ష్యము, వాక్యము రేపటి రోజున డిస్ప్లే అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. సమయాన్ని నేను దైవజనునికి అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది కదా. ఇది దేవుని చిత్తం, దేవుడు జరిగిస్తున్న పరిచర్య, దేవుడిచ్చిన దర్శనం ఇది, దేవుడిచ్చిన భారం ఇది. దేవుడు మా హృదయాలలో, మా పైన ఉంచినటువంటి ఈ గ్రామం పట్ల, ఈ ప్రాంతం పట్ల, ఈ సంఘం పట్ల, ఈ ప్రజల పట్ల ఈ భారమే ఈ యొక్క ప్రయాస. కనుక ఇది ఎవరికి అర్థం కాదు. ఈ పాస్టర్ గారి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనుకుంటా, ప్రతి నెల చక్కగా మీటింగ్లు పెడుతున్నాడు. మరి సంఘం చూస్తేనేమో చాలా చిన్న సంఘం వెళ్ళది, ఎట్లా చేస్తున్నాడు ఏంటి, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనుకోవచ్చు.
ఇప్పటి వరకు మరి మన గ్రామంలో ఎంతో మంది బాప్తీసం పొందాల్సిన వాళ్ళు ఉన్నారు. వాక్యం వింటున్నారు కానీ బాప్తీసం లేదు. మందిరాలు ఉన్నాయి కానీ మందిరాలు ఖాళీగానే ఉంటున్నాయి. మందిరాలకి వెళ్ళటం లేదు. సంపూర్ణమైన రక్షణ లేదు. సంపూర్ణమైన భక్తి లేదు. దేవుని పట్ల సమర్పణ జీవితం లేదు. ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో ఎంతో మంది పురుషులు, స్త్రీలు, యవనులు, వృద్ధులు, బాలురు, బాలికలు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాక్యం చేత పట్టబడాలి, బలపరచబడాలి, రక్షణలోకి నడిపించబడాలి, దేవుని కార్యాలు చూడాలి, బాప్తీసాలు పొందాలి, దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి అనేటువంటిదే మా గుండెల్లో దేవుడు పెట్టిన ఆత్మల భారం. ఇలాంటి మంట కలిగిన, ఆత్మల భారం కలిగిన, అభిషేకం కలిగిన సేవకుల్ని ఈ కుర్నూతల గడ్డ మీదకి, ఈ కుర్నూతల గ్రామానికి అడుగు పెట్టించాలని మా యొక్క భారం. ఎందుకంటే ఇలాంటి ఒక ఆత్మల భారం కలిగినటువంటి సేవకులు రావటం ద్వారా కొన్ని కరుడుగట్టుకుపోయినటువంటి హృదయాలు మార్చబడాలని, భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నవారు మార్చబడాలని మా యొక్క ఆత్మల భారం. ఇది అందరికీ మామూలుగా అర్థమయ్యేది కాదు. వాక్యాన్ని విన్నవారికి మాత్రమే అర్థమయ్యేటువంటి భాష. కాబట్టి ఇది ఆత్మల రక్షణార్థమే ఈ కూడికలు గాని ఇందులో మేము ఆశించేది, మేము పొందేది ఏమీ లేదు. దేవుడు మాకిచ్చిన ఈ గ్రామం పట్ల, ఈ సంఘం పట్ల, ఈ ప్రాంతం పట్ల ఈ ప్రేమ. అందుకే మీ అందరినీ కూడా ప్రతి నెల మరి ఒక మంచి పాంప్లెట్ వేసి మీ అందరికీ ప్రతి ఇంటికి ఆహ్వానం పంపించి, రండి, ఈ కూడికలో పాల్గొనండి, దేవుని వాక్యాన్ని వినండి, దైవ ఆశీర్వాదాలు పొందండి, రక్షణ పొందండి అని మేము ప్రతి ఇంటికి పత్రికను తీసుకెళ్ళి ఇచ్చి మరి మీటింగ్కి ఆహ్వానించడం జరుగుతుంది. మన గ్రామంలో ఇంకా చాలా మంది ఇంత ప్రయాసతో ఈ కూడికలు పెట్టినప్పుడు ఇంకా చాలా మంది రావాల్సి ఉన్నది, రాలేకపోయారు. ఏది ఏమైనా దేవుని ప్రణాళికలో, ఉద్దేశంలో మీరు ఉన్నారు గనుక దేవుని ఆత్మ మిమ్మల్ని అందరినీ స్థలానికి తీసుకురావటం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి ఆత్మల భారం కలిగిన, అభిషేకం కలిగిన సేవకుల్ని మన గ్రామానికి ఏ విధంగా అయినా తీసుకురావాలి, మన గ్రామానికి సాక్ష్యం వినిపించాలి, వాక్యాన్ని వినిపించాలి అనేటువంటి తపనతోనే మరి 2 రోజులు ఈ కూడికలు ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతి నెల 1 రోజే పెట్టేవాళ్ళమే, కానీ ఈసారి ఇలాంటి సేవకులతో 2 దినాలు పెడితే మన గ్రామంలో ఉన్న పురుషులైనా, స్త్రీలైనా, యవనులైనా, వృద్ధులైనా, బాలురైనా, బాలికలైనా వింటారు. విని వాళ్ళ జీవితాల్లో మేలు పొందుతారు, రక్షణ పొందుతారు అనేటువంటి ఒక ఆత్మన రక్షించబడితే పరలోకంలో దేవదూతలు సంతోషిస్తాయని మా ఆశ. ఈ నెల, ఈ జూన్ నెల, ఈ జూలై నెల చాలా కష్టకాలం. రెక్కల కష్టం మీద బ్రతికే ప్రతి కుటుంబానికి చాలా కష్టకాలం. ఈ కష్టకాలంలో 2 దినాలు ఈ కూడికి పెట్టాలంటే చాలా భారంతో కూడింది. ఇంచుమించు 40,000 రూపాయలు వెచ్చించేటువంటి కూడికి. చేతిలో రూపాయి లేదు. సంఘం అయితే మా పరిచర్య చాలా చిన్నది, చాలా చిన్న పరిచర్య. చేతిలో రూపాయి లేదు. మరి భారం ఏం చేయాలి అర్థం కావట్లా. ప్రార్థన చేస్తున్నాం, సంఘం ప్రార్థన చేస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం. నాకు తెలిసిన వాళ్ళకి ఒక 4గురికి ఫోన్ చేసి చెప్పాయా, ఇట్లా మీటింగ్ పెడుతున్నాము, చాలా భారంగా ఉంది, మీరు కూడా మాలో పాలు పంపులు పొందండి అని చెప్పడం జరిగింది. సరేనన్నారు. మళ్ళీ అటు నుంచి కాల్ ఏం రాలా. ప్రార్థన చేశాం. ప్రభు అన్నాడు, నువ్వు ఇంకెవరిని అడగొద్దు, ఎటు పోవద్దు, ఎవరికి ఫోన్ చేయొద్దు, నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థన చెయ్యి అని దేవుడు నాకు తెలియజేశాడు. ఇక అటు ఏమి చూడకుండా ప్రార్థన చేయటమే జరిగింది. ప్రార్థన చేయటమే జరిగింది. ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు తన కార్యాలు జరిగించి, అనుకోకుండా ఎక్కడో ఉండేటువంటి వాళ్ళు, ఎక్కడో ఉండేవాళ్ళు వచ్చారు. వచ్చి చిన్న ప్రార్థన చేయించుకుని ఒక 12,000 చేతిలో పెట్టిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, అందుకే నువ్వు ఎవరిని అడగొద్దన్నావు.
దేవుడు ఆశ్చర్య కార్యాలు, ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి కనపడవు. ఈ నా పని కాదు, ఇది నా పని కాదు, ఇది ఎవరి పని? దేవుని పని. దేవుని పని దేవుడే చూసుకుంటాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఇంకొకళ్ళు రైసు మూట తీసుకొచ్చి ఇవ్వటం. దేవుడు అనేక చోట్ల నుంచి అనేకులను ప్రేరేపించి ఈ రీతిగా ఈ గ్రామంలో ఈ మీటింగ్ జరగటం, నేను అనుకున్నా నా చేతిలో రూపాయి లేదు, కానీ మీటింగ్లు పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడింది, దైవజనులను తీసుకురావాలంటే చాలా భారంతో కూడింది, ఏర్పాట్లు చేయాలంటే భారంతో కూడింది. ఏం చేయాలి? చేతిలో రూపాయి లేదు. మా పరిచర్యం చాలా చిన్నది, ఆర్థికమైన పరిస్థితులు ఎట్లా అనుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఇలాంటి కార్యాలు జరిగించి తన పనిని దేవుడే తనకు ముందుకి నడిపిస్తాం. మేము చేస్తుంది ఏమీ లేదు ఇందులో, మేము చేస్తుంది ఒక ప్రార్థన. ఈ మీటింగ్ సాగిపోకుండా కొనసాగాలి. నిన్నటి నుంచి వర్షం పడి, నిన్న వర్షం బాగా మొదటి రోజు, కానీ మాకు పోరాటం, ఎట్లయినా దేవుని పని జరగాలి అని మా పోరాటం. వర్షం వచ్చింది, 8:30కి ఆగిపోయింది, కరెంటు లేదు, కరెంటు 10 దాకా రాల. అయ్యగారు వచ్చి ఉన్నారు, ఫోన్ చేస్తే చర్చిలోనైనా పెడదామన్నాడు. కనీసం చర్చిలో కరెంటు కూడా లేదు. అయినా చిన్న చిన్న బ్యాటరీలతో, సెల్ ఫోన్తో స్టార్ట్ చేసి 1-2 పాటలు పాడిన తర్వాత బయటకు వచ్చి చూసా, వాతావరణం చల్లగా ఉంది, వర్షం లేదు. సరే బయటికి పెడదాం అయ్యగారు, ఎట్లా అంటే, ఓ బ్రహ్మాండంగా ఉండి చాలా బయట పెట్టండి అని అయ్యగారు కూడా చెప్పారు. రాత్రి బయట పెట్టాం, ఇట్లా స్టేజీ మీద అయ్యగారిని నుంచోబెట్టాం, కుర్చీలు వేసాం, అందరు కుర్చీల మీద కూర్చున్నారు, బ్యాటరీలతో సెల్ ఫోన్లతో కూర్చున్నారు. బ్రహ్మాండమైనటువంటి వాక్యం, 1 గంట సేపు చక్కని వాక్యం చెప్పారు. అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేశాడు. వెలుగులోనే కాదు దేవుని వాక్యం ప్రకటించేది, చీకట్లో కూడా దేవుని వాక్యం ప్రకటించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాకపోతే రాత్రి అందరు రాలేకపోయారు, ఏం చూసి? వాతావరణాన్ని చూసి. కానీ దేవుని పని ఆగిందా? ఆగల. కాబట్టి దేవుడు తన పని చేసుకుంటాడు. కాబట్టి ఇదంతా కూడా మన గ్రామానికి రక్షణార్థంగా ఉండాలి, మన గ్రామానికి దీవెనకరంగా ఉండాలి, మన గ్రామాన్ని దేవుడు దీవించాలి, మన గ్రామ ప్రజలను దేవుడు కాపాడాలి, మన గ్రామ ప్రజలను దేవుడు ఆశీర్వదించాలి. మన గ్రామంలోకి ఎలాంటి ఏమీ సమస్యలు తలెత్తకూడదని దేవుని ఆస్తవ మన గ్రామం మీదకు చాపబడాలి. అందరూ క్షేమంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, దీవించబడాలి, దేవుని సన్నిధిలో జీవించాలి అనేటువంటి భారంతోనే ఈ కుడికి ఏర్పాటు చేయటం జరిగింది. మీరందరూ చక్కగా ఈ రోజు చేరి కూడి ప్రభుని స్తుతించడానికి ఎంతగానో దేవుడు సహాయం చేశాడు. మరి రాత్రి కాల సమయంలో మరి మన్నవ గ్రామం నుంచి మరి అనేకులు వాహనాలు పెట్టుకుని వచ్చారు. మరి చవళ్ళమూడు నుంచి కూడా వాళ్ళ వాహనాన్ని పెట్టుకుని వద్దామని చూస్తే వర్షం పడే వరకు వాళ్ళు ఆగిపోయారు. ఇక గుంటూరు నుంచి అటు నుంచి ఇటు చాలా మంది కొంతమంది వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా. మరి ఈ రోజు మీరందరూ కూడా ఈ కొడుకులో ఉండటం మీకు ఎంతో ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం. కాబట్టి పరిచర్య నిమిత్తం మరి కానుక సమర్పణ చేసుకున్నాం. ఒక పాట పాడుతూ ఉండగా ఆ తర్వాత ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. దైవజనులు అయ్యగారు మీ అందరికీ స్వస్థత ప్రార్థనలు చేస్తారు. అందరు మీకు ప్రార్థన చేయించుకోండి. అలాగే మీ కొరకు సంఘబిడ్డలు మంచి ఆహారాన్ని సిద్ధపరిచారు. ఎవరు కూడా తమ్ముళ్ళు, అన్నలు, సహోదరులు ఎవరు వెళ్ళొద్దు, అందరూ భోజనం చేసుకుని వెళ్ళాలని మనం చూస్తున్నాను. ఒక పాట పాడుతూ ఉండగా మరి మనం కానుక సమర్పణ చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. అరుణమ్మ వచ్చి కానుక సమర్పణ అన్న పాట పాడతాను రాజా. సరే పాస్టమ్ గారిని ఒక పాట పాడతారు. మన ఏటుకూరు నుంచి అన్న వచ్చారు. అన్న ఒక పాట పాడుతూ ఉండగా మనం పాస్టమ్ గారు కానీ అన్న కానీ కాదుగా రండి, మీ చేత పాటించాలని మా ఆశ. సావుకులకి కానుక సమర్పణ జరుగుతూ ఉండగా మీ ప్రేమపూర్వకమైన కానుక పరిచర్య నిమిత్తమై దేవుని మహిమార్థమై మన కానుకలను సమర్పించుకుందాం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మూడు మారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా
కాచగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత దండతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత దండతయున్నది నా జీవిత దండతయున్నది మీ హృదయపూర్వకమైన అర్పణలు దేవుని నామ మహిమార్థమై మనం ఆశీర్వాదాలు పొందుకొనడానికి ప్రభు పని నిత్యము కొనసాగించబడడానికి మీ అర్పణలు చెల్లించండి. ఆకువాడక ఆత్మబలములు ఆనందముతో ఫలించనా ఆకువాడక ఆత్మబలములు ఆనందముతో ఫలించనా జీవజలముల ఓటైనా నీ ఓరనను నాటితివా జీవజలముల ఓటైనా నీ ఓరనను నాటితివా మౌనతుడా నీ కృపలో నేను నివసించుదా నా జీవిత దండతయున్నది మౌనతుడా నీ కృపలో నేను నివసించుదా మౌనతుడా నీ కృపలో నేను నివసించుదా నా జీవిత దండతయున్నది నా జీవిత దండతయున్నది నా జీవిత దండతయున్నది. దేవునికి మహిమ కలుగునుగా. చక్కని పాట పాడి ప్రభుని మహిమపరిచినటువంటి దైవ సేవకులు అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. మన మధ్యలో దైవ సేవకులు దేవానంద్ పాల్ గారు ఉన్నారు. గుంటూరు నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు వారు ముగింపు ప్రార్థనలోకి మనల్ని నడిపిస్తారు. ఆశీర్వాదం దైవ సేవకులు మరి మణిబాబాయి గారు ఆశీర్వాదాన్ని ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. మన గ్రామం కొరకు, మన గ్రామ ప్రజల కొరకు, రక్షణ పొందాల్సిన వారి కొరకు, సంఘం కొరకు, కానుకల కొరకు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి కృపా కనికరము కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రములు. మా ప్రభువా, ఈ రెండవ రాత్రి తండ్రి మరొకసారి మీ దాసులను మీరు నిలవబెట్టుకొని దూర ప్రాంతము నుంచి తీసుకొని వచ్చి ప్రభువా గ్రామమును, గ్రామ ప్రజలను, సంఘమును, సేవకులను దీవించబడినట్లుగా మీ కృపలో నాయనా మీ సర్వసత్యములు నడిపించబడినట్లుగా మీ దాసులను బలపరచి మీరు మాట్లాడించిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభువా మీరు ఫలింప చేయండి. ప్రతి హృదయంలో మీ మాటలు మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి మీకు వందనాలు. గ్రామాన్ని బట్టి మీకు వందనాలు. గ్రామ ప్రజలను బట్టి మీకు వందనాలు. ఈ గ్రామము నాయన ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, బిడ్డలు రక్షించబడాలి. ప్రభువా మీ సన్నిధిలో సమకూర్చబడాలి, మీ రాజ్యము కొరకు సిద్ధపరచబడాలి. నాయన మీకు స్తోత్రాలయ్యా. మీ దాసులు ఈ ప్రాంతాన్ని ప్రేమించి నాయన మీ దాసులు పడుతున్న ప్రయాసను ప్రభువా మీరు నాయన ఫలభరితముగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గ్రామంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. గ్రామ ప్రజలకు శాంతి, సమాధానము, ఆరోగ్యమును, ఆశీర్వాదమును, ఆత్మరక్షణ మీరు కలుగు చేయండి. వారి పనులు, ప్రయాణాలు, ఉద్యోగాలు, వ్యాపారాలలో
వ్యవసాయంలో ప్రభువా మీరు తోడుగా ఉండి ప్రతి కుటుంబము దీవెన నొందునట్లుగా మీ కృప దయచేయండి తండ్రి. మీ స్తోత్రాలు. మీ దాసులు డేవిడ్ గారిని బట్టి మీకు వందనాలు, వారి కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నైనా మరొకసారి మీ దాసులను మీరు నిలబెట్టుకుని మీరు మాట్లాడించిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. మీ మాటలు స్థిరపరచండి, ప్రతి హృదయములో కూడా ఫలభరితముగా మార్చండి. మీ పరిచర్యను ప్రేమించి మీ బిడ్డలు సమర్పించిన నా తండ్రి కానుకలను బట్టి మీకు స్తోత్రాలు. చాచబడిన ప్రతి హస్తము దీవెన నొందునట్లుగా, సమృద్ధి నొందునట్లుగా ప్రభా మీ కృప దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనుమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.